దివ్యాత్మ స్వరూపులందరికీ ఆత్మ ప్రణామములు. నేను మీకు ఈరోజు 5 ఫింగర్ కాన్సెప్ట్ గురించి వివరించడం జరుగుతుంది. ఈ 5 ఫింగర్ కాన్సెప్ట్ మీ జీవితంలో ప్రతిరోజు ప్రతి నిమిషం కూడా ఇది అప్లై చేసుకుంటే 100% మీకు సక్సెస్ అనేది వస్తుంది. అయితే ఈ 5 ఫింగర్ కాన్సెప్ట్ నేను ప్రకృతి నుంచి తీసుకోవడం జరిగింది. పంచభూతాలు, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, ఈ 5 తత్వాలతోనే ఈ భూమిలో ఉన్న ప్రతిదీ కూడా తయారవడం జరిగింది. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. మనం కూడా ఈ అద్భుతమైన శరీరం కూడా ఈ భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం ద్వారానే తయారైంది. అయితే ఇందులోంచే నేను ఒక 5 కాన్సెప్ట్స్ అనేది 5 కీ పాయింట్స్ అనేది తీసుకోవడం జరిగింది. భూమి తత్వానికి న్యాయము, నీరు తత్వానికి ధైర్యము, అగ్నితత్వానికి జ్ఞానము, వాయుతత్వానికి ప్రేమ, ఆకాశతత్వానికి అంకితభావం. ఈ 5 పాయింట్స్ ఈ 5 మనం కీ పాయింట్స్ కింద మెన్షన్ చేసుకుంటే మన జీవితంలో సక్సెస్ అనేది 100% వస్తుంది. అది భౌతికంగా అవ్వచ్చు, మానసికంగా అవ్వచ్చు, ఫ్యామిలీ పరంగా, సొసైటీ పరంగా, అన్ని కోణాల్లో కూడా మనం ఎంతో శక్తిగా ఆనందంగా జీవిస్తాం. అవి ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకున్నంత వరకు మీరు ఇవి అప్లై చేస్తే 100% రాత్రి నుంచి ఉదయం నుంచి రాత్రి నుంచి ఇలాగ మన జీవితంలో ప్రతిరోజు ప్రతి నిమిషం ఈ అప్లై చేసుకుంటే 100% సక్సెస్ అనేది 100% వస్తుందండి. నేను ఇది మాత్రం పక్కాగా చెప్తున్నాను. ఎందుకంటే ప్రకృతిలో ఇది డిజైన్ చేసింది. ఈ ఉండిపోయిన ఈరోజు మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. అయితే ఆ 5 పాయింట్స్ మనం 5 ఫింగర్ కింద మెన్షన్ చేసుకుందాం. సో అది మీరు ఉదయం లేచిన వెంటనే మీ మైండ్లోకి స్ట్రైక్ అయిపోవాలి. లేచిన వెంటనే ప్రతి క్షణం ఈ అప్లై చేసుకుంటూ ఈ 5 ఫింగర్ కాన్సెప్ట్ అనేది చేస్తే మీకు ఆనందం తప్ప ఇంకా బాధ అనేది ఉండదు. ఇగోండి, ఇప్పుడు ఇవి చెప్తున్నాను. చాలా జాగ్రత్తగా శ్రద్ధగా విని మీ జీవితంలో ప్రతి నిమిషం ప్రతి సెకండ్ కూడా ఇది అప్లై చేసుకుంటే తప్పనిసరిగా వస్తుందండి. ఇది 100% చెప్తున్నాను. నేను ఈ అనుభూతిని పొందుతున్నాను, మీ అందరికీ షేర్ చేయాలని నా యొక్క దృఢమైన సంకల్పం. భూమి తత్వానికి న్యాయం, నీరు తత్వానికి చిటికిన వేలు కదా ధైర్యం, అగ్నితత్వానికి బొటన వేలు జ్ఞానానికి ప్రతీక, వాయుతత్వానికి చూపుడు వేలు ప్రేమకి ప్రతీక, ఆకాశతత్వానికి ఈ మధ్యవేలు డెడికేషన్ అంకిత భావంతో. ఓకే, న్యాయం, ధైర్యం, జ్ఞానం, ప్రేమ, అంకిత భావం, టైమింగ్, డేరింగ్, నాలెడ్జ్, లవ్, డెడికేషన్. ఈ 5 ఫింగర్స్ ఉదయం లెగిచిన దగ్గర టైమింగ్తో ప్రతి పని టైమింగ్. ధైర్యాన్ని, మీలో ఉన్న భయాల ఆందోళన తీసేయండి. ధైర్యాన్ని పూర్తిగా డెవలప్ చేసుకోండి. ధైర్యం, జ్ఞానం, బేసిక్స్ నుంచి మొదటి నుంచి ప్రతి దాని మీద అవగాహన. మీరు ఒక బిల్డింగ్ లిఫ్ట్ చేయాలి అంటే ముందు మనకి ఏముండాలి? బేస్మెంట్ స్థిరత్వం. అలాగే ప్రతి దాని మీద అవగాహన తెలుసుకోండి, ప్రతి దాని మీద అవగాహన చేసుకోండి. బేసిక్స్ నుంచి మంచి అవగాహన ఉంటే మీకు జ్ఞానం, వివేకం, ప్రతి నాలెడ్జ్ పరంగా మంచి ఏదైనా మీరు తెలుసుకుంటే కొత్త దానం తీయగలుగుతారు. మీకు వాటి మీద తెలియకపోతే కొత్తగా చూస్తారు. అందుకు ప్రతి దాని మీద బేసిక్ నుంచి మంచి అవగాహన తెలుసుకోండి. ఏ పని చేసినా ప్రేమతత్వంతో చేయండి. ఆర్ట్ఫుల్గా, సంతోషంగా, ఆనందంగా చేయండి. తర్వాత ఫైనల్ ఆకాశతత్వం అంటే డెడికేషన్, అంకిత భావం. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏ మిస్టేక్ లేకుండా మీరు చేయగలిగితే 100% మీకు అవుట్ సైడ్ నుంచి అండ్ ఫిజికల్గా, ఇంటర్నల్గా చాలా మీరు హ్యాపీగా ఉంటారు. శరీరపరంగా చాలా హెల్తీగా ఉంటారు అండ్ మెంటల్ పరంగా చాలా హెల్తీగా ఉంటారు. ఈ 5 ఫింగర్ కాన్సెప్టే మన పూర్వీకులు ఏం చేస్తారు? 5 వేలు నోట్లోకి వెళ్ళాలంటారు. మనం తినే ఆహారం ప్రతిదీ కూడా 5 వేలు. చాలామంది ఈ యొక్క వేలు వదిలేస్తూ ఉంటారు. ఇండెక్స్ ఫింగర్, చూపుడు వేలు కాదు, 5 వేలు నోట్లోకి వెళ్ళాలి. స్పూన్తో కాకుండా 5 వేలతో తినడానికే ట్రై చేయండి. మన పూర్వీకులు ఎన్నో సాంప్రదాయాలు మనకి ఎన్నో పెట్టాయి. అవన్నీ మనం ఆచరణలో పెడితే డెఫినెట్లుగా మంచి రిజల్ట్. అంటే మన పూర్వీకులు చెప్పిన వాటిల్లో ప్రతి దాంట్లో చాలా అంతరార్థం ఉంటుంది. మనం లోతుకెళ్ళి ఆలోచిస్తే దాని నుంచి మనకి ఎన్నో విషయాలు మనం కూడా నేర్చుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.